శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో నేటి పంచాంగ వివరాలను శుభతిథి అంశాల్లో చూద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రధనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సప్తమి తిథి పూర్తిగా ఉన్నది. పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. గంట యోగం ఉదయం 9 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి వృద్ధి యోగం. గరజీకరణం సాయంత్రం 5 గంటల 27 నిమిషాల వరకు, తదుపరి వణిజీకరణం. నేటి వర్జ్యం తెల్లవారుజామున 4 గంటల 53 నిమిషాల నుండి రేపు ఉదయం 6 గంటల 57 నిమిషాల వరకు ఉన్నది. నేటి దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 21 నిమిషాల నుండి 9 గంటల 12 నిమిషాల వరకు, తిరిగి దుర్ముహూర్తం ఉదయం 11 గంటల నుండి 11 గంటల 46 నిమిషాల వరకు. అమృత ఘడియలు ఉదయం 8 గంటల 21 నిమిషాల నుండి 10 గంటల 2 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మృకండ మహర్షి జయంతి. పరమేశ్వర అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రుడై అల్పాయుష్కుడు పూర్ణాయుష్కుడై కొన్ని కల్పాల పాటు ఆయుష్యను పొందినటువంటి మహానుభావుడు మార్కండేయుడు. అంతేకాకుండా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః అని చంద్రకళాధరుడైనటువంటి పరమేశ్వరుడి పాద సమాశ్రయం చేసినటువంటి వాళ్లకు యమబాధ ఉండదు అని నిరూపించినటువంటి మహానుభావుడు మార్కండేయుడు. అటువంటి మార్కండేయ మహర్షి యొక్క తండ్రి అయినటువంటి మృకండ మహర్షి యొక్క జయంతి ఈనాడు. ఈ మృకండ మహర్షి ఏమిటండి? మృకండ మహర్షి యొక్క వైభవం అంటే ఆయన మార్కండేయ మహర్షి యొక్క తండ్రి అవ్వటమే కాదు, మృకండు అద్భుతమైనటువంటి సంహిత గ్రంథాలను కూడా ఆయన రచించినటువంటి వాడు. మృకండ స్మృతి అని కూడా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. కొన్ని శాస్త్రాలను ప్రత్యేకంగా జాతికి అందించినటువంటి వాడు మృకండ మహర్షి. అటువంటి మృకండ మహర్షి జయంతి ఈనాడు. అయితే ఈ మృకండ మహర్షి జయంతి నాడు మార్కండేయకృత శివస్తోత్రాన్ని పారాయణ చేసి శివారాధన చేసినట్లయితే మృకండ మహర్షి యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రలు అవుతాం. మనకి సంప్రదాయంలో దేవతారాధన ఎట్లా ప్రత్యేకంగా చెప్పబడుతుందో, పితృదేవతారాధన ఎలా అయితే విధి విధాన పురస్సరంగా చేయాలని చెప్పబడుతుందో, ఋషులను మునులను కూడా మనం అదేవిధంగా స్మరించాలి. వారి యొక్క వైభవాన్ని మనందరం కూడా స్తుతించాలి అని శాస్త్రవచనం. అంతేకాకుండా ఈనాడు గంగా సప్తమి అని కూడా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈ గంగా సప్తమి నాడు గంగా పాపం అంటారు. పాపాన్ని హరించేటటువంటి జగదంబ జగన్మాత గంగలో స్నానం చేయటమే కాదు, గంగా అనేటటువంటి మాట అన్నా కూడా చాలు. శాస్త్రంలో చెప్పారు, గంగా గంగేత యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి. గంగా అనేటటువంటి ఈ మాట అంటే చాలు, శతయోజనాలు ప్రవహించేటటువంటి గంగ మనకి సమస్త పాపాల నుండి విముక్తులను చేసి మోక్షపదంగా చెప్పబడినటువంటి విష్ణు సాన్నిధ్యాన్ని మనకి ప్రసాదిస్తుంది. అటువంటి పవిత్ర నామం గంగా నామం. గంగా స్నానం చేయడమే కాదు, గంగా పానం చేసిన విశేషమైనటువంటి ఫలితమే చెప్పబడ్డది. శంకర భగవత్పాదుల వారు భజగోవింద స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు, భగవద్గీత కించిత ధీత గంగాజలడవ కణికాపీత. ప్రతినిత్యం భగవద్గీతలో ఒక శ్లోకాన్ని పారాయణ చేసినా చాలు, గంగాజలాన్ని ఒక బిందువునలా నాలుక మీద వేసుకున్నా చాలు తరిస్తారని. అయితే అందరూ గంగాజలాన్ని సేవించలేకపోయినా, గంగా స్నానం అందరూ అన్ని వేళలా చేయలేకపోయినా, ఆ గంగా అనేటటువంటి ఆ పవిత్ర నామాన్ని స్మరణం చేస్తే చాలు, 2 జ్ఞానబీజాలతో సమానమైనటువంటి ఆ అక్షరాల ఆ నామాన్ని స్మరిస్తే సమస్త పాపాల నుండి కూడా ఆ పరిహారం అనేది లభిస్తుంది. పరమేశ్వర అనుగ్రహం కూడా పరిపూర్ణంగా సిద్ధిస్తుందని శాస్త్రవచనం కనుక ఈనాడు పరమేశ్వరుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి నేడు ఏ దిక్ప్రయాణం లభిస్తుందో, ఏ రాశి వారికి ఈరోజు ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే పనులన్నీ సక్రమంగా సాగుతాయో, ఏ రాశివారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రమే పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు.
ముందుగా నేటి పంచాంగం. ఈరోజు సప్తమి, మంగళవారం, నక్షత్రం పుష్యమి. నేటి విశేషం విద్యారణ్య స్వామి వారి జయంతి. జాహ్నవి రూపంగా జహ్ను మహర్షి చెవి నుండి గంగాదేవి అవతరించినటువంటి సప్తమి. అంచేతనే ఈ రోజుని గంగా సప్తమిగా వ్యవహరిస్తారు. ఈరోజు వృషభ సంక్రమణం రాత్రి 9:22 ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో రవి, బుధ, శుక్రుడు, వృషభంలో గురువు, కర్కాటకంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో కుజ, రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి అనుభవం వచ్చినటువంటి కారణంగా ఆలోచించి మాత్రమే ఏ పనైనా చేపడతారు. తొందరపడేటటువంటి ఆలోచనని పూర్తిగా మానుకుంటారు. కుటుంబంలో అన్యోన్యతాభావం పెంపొంది కనిపిస్తుంది. అధికారులు దూరపు ప్రాంతానికి బదిలీ చేసినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందిని అనుకోరు. ఖచ్చితంగా అక్కడ చేరాలి, అక్కడ ఉద్యోగంలో ప్రవేశించాలనే ఆలోచనకే వస్తారు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్య పరీక్షల్ని ఎప్పటికప్పుడు చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండగలుగుతారు. విద్యార్థులు ఉత్తీర్ణత శాతం తగ్గుతుందనేటటువంటి ఆలోచనకి దృఢపడి సిద్ధపడి ఆ పరీక్షల్ని రాస్తారు. అయినప్పటికీ విజయాలు చక్కగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామిని ప్రార్థించడం ఉత్తమం. దక్షిణ దిక్ ప్రయాణం నేడు వీరికి అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి ఎరుపు. అదృష్ట సంఖ్య నేటికి 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆకస్మికంగా ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం గోచరిస్తోంది. పై అధికారి కాస్త విషయాన్ని విన్నవించినట్లయితే బహుశా బదిలీ ఆగిపోవచ్చు. లేని పక్షంలో వెళ్ళడానికి సిద్ధంగానైనా ఉండి తీరాలి. వృత్తిలో ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారంలో ఆదాయం ఒక మాదిరిగా ఉంటుంది తప్ప పెట్టుబడిని పెట్టేంత లాభం మాత్రం ఉండకపోవచ్చు. కుటుంబంలో వాతావరణం కుటుంబ సభ్యుల మధ్య చక్కగా ఉంటుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే మొత్తం ఈ రోజంతా గడపగలుగుతారు. తీర్థయాత్రలకి వెళ్ళాలని, పుణ్యనది స్నానాలను చేయాలని, అపూర్వ దేవత సందర్శనాన్ని చేయాలని ఆలోచిస్తారు. ఆర్థికమైనటువంటి వెసులుబాటు కాస్త తక్కువైనటువంటి కారణంగా ఈ రోజుకి మాత్రం వెళ్ళలేకపోవచ్చు. అయితే దాన ధర్మ బుద్ధి, యోగాన్ని చేయాలని, ధ్యానాన్ని చేస్తూ ఉండాలని, తప్పక తపస్సుని నిరంతరం ఇంట్లో చేస్తూ ఉండాలని ఉత్తమమైన ఆధ్యాత్మిక భావానికి వచ్చి తీరుతారు. వృషభ రాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీదేవి. తూర్పు దిక్ ప్రయాణం వీరికి నేడు అనుకూలం. వీరి కలిసొచ్చే రంగు నేటికి నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఏమాత్రపు అనారోగ్యం కనిపించినా దానికి సంబంధించిన ప్రతిక్రియని, అంటే అనారోగ్యం పెరగకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పక చేస్తారు. కుటుంబంలో అందరూ కూడా ఐకమత్య వాతావరణంలో ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధి కోసమని ప్రత్యేకమైనటువంటి గురువుల ద్వారా శిక్షణని ఏర్పాటు చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉంటుంది. ఏ విధమైనటువంటి అశాంత వాతావరణం లేకుండా ఉండేలా చూసుకుంటారు. ముఖ్యంగా కుటుంబం అంతా కలిసి వినోద విహార యాత్రని చేసే అవకాశం గోచరిస్తోంది. న్యాయస్థానంలో ఏవైనా అభియోగాలు కానీ ఉన్నట్లయితే చక్కనైనటువంటి తీర్పు లభించే అవకాశం ఉంది. మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు ఈ రోజున ఈ రాశివారు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం పార్వతీదేవి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. నేటికి వీరి కలిసి వచ్చే రంగు తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వృత్తి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఎవరి సూచనల్ని సలహాలని ఏమాత్రం తీసుకోకూడదనే దృఢ నిర్ణయానికి కుటుంబం అంతా కూడా వస్తుంది.
ఏ విధమైనటువంటి అనారోగ్య భావన లేకుండా చూసుకోవడమే కాకుండా ఏదైనా ఒకవేళ ఔషధ సేవ చేయవలసిగానే ఉన్నట్లయితే క్రమం తప్పక ఔషధ సేవ చేస్తూ కనిపిస్తారు కుటుంబం అంతా కూడా. ఉద్యోగులకి అధికారులకి సమన్వయ భావం చక్కగా ఉంటుంది. అనవసరమైనటువంటి అతి చనువుని ఏమాత్రము ప్రదర్శించరు. కుటుంబానికి సంబంధించినటువంటి స్థలాన్ని కానీ పొలాన్ని కానీ దేన్ని అమ్మాలనే ఆలోచనని దరిదాపుల్లోనికి కూడా రానియరు. కర్కాటక రాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీదేవి. ఉత్తర దిక్ ప్రయాణం నేటి వీరికి అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి ఆకుపచ్చన. నేటి అదృష్ట సంఖ్య వీరికి 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొద్ది ఎచ్చులు మాట్లాడే అవకాశం గోచరిస్తోంది. ఆ కారణంగా కొన్ని ఇబ్బందులకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. గృహ నిర్మాణాన్ని చేసేటువంటి సందర్భంలో ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం గోచరిస్తోంది. సంతానంతో ఈ విషయంలో చిన్న విరోధభావం ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇంతకుముందే నిర్మింపబడ్డ ఇల్లు కానీ ఉన్నట్లయితే దాని మరమ్మతుల విషయంలో కూడా కొన్ని తేడాలు పనివారికి యజమానులకి వచ్చే అవకాశం ఉంది. మాటని కొద్దిగా అదుపు చేసుకుని మాట్లాడడం అవసరం. అధికారులతో విరోధభావం క్రింది ఉద్యోగులకి ఏర్పడుతుంది, లేదా ఉద్యోగులకి అధికారితో పూర్తి వ్యతిరేక భావం ఏర్పడే అవకాశం ఉంది. ఆలోచించుకుని మాత్రమే మాట్లాడగలగాలి. సింహరాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీదేవి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. పసుపచ్చన నేడు వీరికి కలిసిచ్చే రంగు. వీరి నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే జరిగినటువంటి పొరపాట్లను చాలా శ్రద్ధగా విశ్లేషించుకుంటారు. తొందరపాటు లేకుండా చూసుకుంటారు. శారీరకమైనటువంటి అలసట కలిగే తిరిగే ప్రయాణాలని పూర్తిగా మానుకుంటారు. దూరభార ప్రయాణాలని ఏమాత్రము లేకుండా చూసుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి ప్రణాళికకి అనుగుణంగా ఖర్చుని చాలాసార్లు నియంత్రించుకుంటారు. ఇచ్చినటువంటి అప్పుల్ని నిదానమైనటువంటి శైలిలో మాట్లాడుతూ కొంతవరకు తిరిగి రాబట్టుకోగలుగుతారు. ముఖ్యంగా వస్త్రాలు, ఆభరణాలు వీటికి ఖర్చు ఏమాత్రము చేయకూడదనే దృఢ నిర్ణయాన్ని కుటుంబం అంతా కలిసి తీసుకుంటారు. ఎప్పుడో నిర్మితమైనటువంటి ఇంటి మీద మరమ్మతులు చేసేటువంటి ఆలోచనని కూడా తాత్కాలికంగా మానుకుంటారు. ఉద్యోగ అధికార సమన్వయం ఉండేటటువంటి తీరుగా ఉంచుకుంటూ ఏ విధమైన వ్యతిరేక భావము తమ మీద అధికారులు కలగకుండా ఉండేలా చాలా శ్రద్ధతో జాగ్రత్తతో ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించే దైవం సరస్వతీదేవి. ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలిస్తే కుటుంబంలో అనవసరమైనటువంటి చర్చలు, ఉపచర్చలు సాగే అవకాశం గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఏకాత్మతా భావన ఉండకపోవచ్చు. అయినటువంటి వారి విషయంలో వివాహం ఉండకూడదనేటువంటి ఆలోచన స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. గృహంలో తాము ఎక్కడో పెట్టుబడి పెట్టి కొనుక్కున్నటువంటి ఇంటిని మరింతగా పెంచాలని, దాన్ని నవీకరించాలని ఆలోచిస్తారు. ఆర్థికమైనటువంటి ఖర్చు అంత అనవసరమైనటువంటి మరో ఆలోచన కూడా వస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి సంతానానికి పెద్దదైనటువంటి కళాశాలలో ప్రవేశం కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తారు. అది చెప్పుకోదగ్గటువంటి విషయమే. ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం కానీ తల్లి ఆరోగ్యం కానీ అంతంత మాత్రంగా ఉండేటువంటి కారణంగా వైద్య పరీక్షలకి కొద్ది అధికమైనటువంటి మొత్తంలో వ్యయమయ్యే అవకాశం గోచరిస్తోంది. తులారాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. ఈశాన్య దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి ఈరోజు కలిసొచ్చే రంగు తెలుపు. నేటి అదృష్ట సంఖ్య వీరికి 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు. అయితే కంఠానికి సంబంధించినటువంటి తాత్కాలికమైన అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి గొంతులో, కంఠంలో శ్రావ్యత తగ్గినా, లేక ఇంకేదైనా వాయునాళానికి సంబంధించిన ఇబ్బంది కలిగినా వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. అన్నిటికీ మించి
నేత్రాలకు ఏదైనా ప్రతిబంధకత కానీ దృష్టి విషయంలో కలిగితే వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం అత్యవసరం. ప్రయాణాలని విశేషంగా చేస్తారు. వ్యాపారం స్థాపించడానికి, వ్యాపార అభివృద్ధి కోసమని చేసేటువంటి ప్రయాణాలకి లెక్క లేకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి శారీరకమైనటువంటి అలసటకి గురి అవుతారు. సకాల నిద్ర, భోజనాలు లేకపోయేటటువంటి కారణంగా అనారోగ్యం తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. వృశ్చిక రాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు. వీరికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. జరిగినటువంటి అనుభవాలన్నింటినీ గుర్తులో పెట్టుకుంటారు. పొరపాటు చేయకూడదనే నిర్ణయానికి వస్తారు. తల్లిదండ్రుల ఆదాయాన్ని ప్రతిరోజు కనుక్కుంటూ కనిపిస్తారు. తల్లి ఆరోగ్యం ఒక స్థాయిలో బాగుపడిందనే యథార్థాన్ని గమనించి ఆనందించగలుగుతారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా రోజుని గడుపుకోవాలనే స్పష్టమైనటువంటి నిర్ణయానికి వస్తారు. కుటుంబానికి సంబంధించినటువంటి నవీకరణ కోసమని, అంటే ఇంటిని బాగా గొప్పగా అలంకరించుకోవాలనే ఉద్దేశంతో ఏవేవో అనవసరమైనటువంటి వస్తువుల్ని కొనుక్కోవడాన్ని పూర్తిగా మానివేస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయకంగా ఖర్చుని ఎంతైనా పెట్టడానికి వెనుకాడనే ఆడరు. ముఖ్యంగా స్థిరమైనటువంటి ఆస్తుల వ్యవహారం గురించిన ఊహ ఏమాత్రమూ చేయరు. అందరితోనూ సమన్వయ భావంతో ఉండాలనే స్థిరమైనటువంటి చక్కనైనటువంటి ఆలోచనకి వస్తారు. ధనురాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం గణపతి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి వీరికి తెలుపు. వీరికి కలిసొచ్చే రంగు నేటికి తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి అనారోగ్యము లేకుండా ఉండగలుగుతారు. శారీరకంగా కూడా దృఢంగా ఉండగలుగుతారు. తమకు సహాయం చేసినటువంటి వారికి కృతజ్ఞతల్ని చెల్లిస్తూ కనిపిస్తారు. అధికారులతో సమన్వయ భావం కలిగి ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో మధ్యమ ఆదాయం వస్తున్నప్పటికీ కూడా సర్దుకుని పోతారు తప్ప వ్యతిరేకించే ఆలోచనని కలిగి ఉండరు. ముఖ్యంగా న్యాయవాద వృత్తిని చేసేవారికి, వైద్య వృత్తిని చేసేవారికి, ఇంకా దర్జీ పని చేసేటటువంటి వారికి ఆదాయం పుష్కలంగా ఉంటుందని అనుకుంటారు. కానీ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ముందే మాట్లాడుకుని జాగ్రత్తగా చేసుకోవడం అవసరం. ఇంతకుముందు చేసినటువంటి రుణాలని దాదాపుగా తీర్చివేసినటువంటి కారణంగా ఉత్సాహంగా ఉంటారు. రుణాన్ని చేయకుండా ఉండడం ఈ రాశి వారికి చాలా అవసరం. మంగళవారం సందర్భంగా మకర రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం నేటికి. వీరికి కలిసొచ్చే రంగు నేటికి నీలం. వీరి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. పై అధికారులతో సమన్వయ భావంతో ఉంటారు. ఏ విధమైనటువంటి వివాదాలకి ఏమాత్రపు చోటుని ఇయ్యరు. కుటుంబ దర్శనం కోసమని చక్కగా వచ్చేటటువంటి ఆత్మీయులు, పాత మిత్రులు, ఇంకా ఎవరైనా బంధువులు ఉన్నట్లయితే వారితో చక్కగా కాలక్షేపాన్ని చేస్తారు తప్ప కుటుంబ విషయాన్ని ఒక్కటి కూడా చర్చకు రానియకుండా చూసుకోగలుగుతారు. కుటుంబంలో వివాహం కావాల్సినటువంటి వారికి వివాహ ప్రయత్నాలను అయితే చేస్తారు తప్ప ముడిపడే అవకాశం చాలా తక్కువ. విద్యార్థులు విజయం కోసం ప్రయత్నం చేస్తూ అనేకమైనటువంటి పరీక్షల్ని రాస్తారు. అయితే ప్రయత్నాల వరకే సాధ్యమవుతాయి తప్ప ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారికి అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. ఈశాన్య దిక్ ప్రయాణం నేడు వీరికి అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా బలంగా ఉంటారు. ఎక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించాలని అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ ఏ ప్రయత్నము ఫలించకపోయేటటువంటి కారణంగా అన్ని ప్రయత్నాలని మానుకుని స్తబ్దుగా కూర్చుంటారు ఇంట్లోనే. ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తని తీసుకుని తీరాలి. విదేశాల కోసం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమవుతాయి. స్వదేశంలో మాత్రమే వీరు ఉండేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వీరికి ఉండేటటువంటి వృత్తి నైపుణ్యాన్ని గుర్తించేటటువంటి సంస్థలు లేనటువంటి కారణంగా పుష్కలంగా ఆదాయం రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఏమాత్రమూ చేతికి అందే అవకాశం
ఉండకపోవచ్చు. ఏలిన నాటి శని ప్రభావం ఉన్నటువంటి కారణంగా శని దైవానికి 19 ప్రదక్షిణలు చొప్పున రోజు చేయడం ఈ రాశి వారికి చాలా చాలా ఉత్తమం. నిత్యం తల్లికి నమస్కరించడం వల్ల కూడా సకల శుభాలు ప్రాప్తించే అవకాశం గోచరిస్తోంది. మీనరాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం షిరిడీ సాయి. తూర్పు దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి నేడు కలిసి వచ్చే రంగు తెలుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. మంగళవారం పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళకి కలిసొచ్చే ఉద్యోగ వ్యాపార రంగాలేంటో, మంగళవారం పుట్టిన వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే ప్రత్యేకంగా పాటించాల్సిన పరిహారాలేంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడి స్వభావం మంగళవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కోపం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. మంగళవారం పుట్టిన వాళ్ళు ఇతరులకి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. అనేక మందికి మార్గదర్శకంగా నిలిచే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు. కాకపోతే ఏ రంగంలో అయినా వాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉండాలని, ఆధిపత్యాన్ని చలాయించాలనే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎవరినైనా నమ్మినట్లయితే వాళ్ళ కోసం ఎలాంటి త్యాగమైనా చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అయితే పైకి ఒకలా లోపల ఒకలా ప్రవర్తించే వ్యక్తుల విషయంలో మాత్రం మంగళవారం పుట్టిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే జీవితంలో అనేక ప్రమాదాలు త్రుటిలో తప్పించుకునే శక్తి సామర్థ్యాలు కూడా మంగళవారం పుట్టిన స్త్రీ పురుషులకు ఎక్కువగా ఉంటాయి. అలాగే మంగళవారం పుట్టిన వాళ్ళు ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు మనసులో అనుకున్నటువంటి పనులు మాత్రమే ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలను కానీ వాళ్ళ నిర్ణయాలను కానీ ఎవరూ మార్చలేరు. మంగళవారం పుట్టిన వాళ్ళకి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఓటమిని అంగీకరించలేరు. ఓటమిలో ఉన్నప్పటికీ చివరి క్షణంలో కూడా బాగా ప్రయత్నించి విజయాన్ని సాధించాలనేటటువంటి తపన మంగళవారం పుట్టిన స్త్రీ పురుషులకు ఎక్కువగా ఉంటుంది. మంగళవారం పుట్టిన వాళ్ళు మరింతగా రాణించాలంటే ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ఓం అం అంగారకాయ నమః అనే అంగారక మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే ప్రతి మంగళవారము నల్ల నువ్వులు ఉసిరిక పొడి కలిపిన నీటితో స్నానాన్ని ఆచరిస్తూ ఉండాలి. అలాగే మంగళవారం పూట కుజదీపాన్ని వెలిగిస్తే కూడా మంగళవారం పుట్టిన వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ప్రతి మంగళవారము దక్షిణ దిక్కులో ఒక ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీనివల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రతి మంగళవారం నానబెట్టిన కందులు బెల్లం ఆహారంగా తినిపించడం ద్వారా జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. వీళ్ళు పూజించవలసిన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. ఈ దైవాలను ఎక్కువగా పూజించడం ద్వారా, మంగళవారం ఈ ఆలయ సందర్శనం చేయటం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే బుధవారం పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు రాణించే రంగాలేంటో, వాళ్ళ జీవితంలో అదృష్టాన్ని అందిపుచ్చుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.